2:2 2:2 పాపాన్ని విడిచి దేవుని వైపు చూస్తూ జీవితాన్ని కొనసాగించాలని దేవుడు యొక్క సాయంకాల సమయంలో మనతో మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఏమిటి పెట్టాలమ్మా? పాపాన్ని చేయకు పాపము స్నేహితుడా, చెడుగును విడుము సోదరుడా. చేయకు పాపము స్నేహితుడా, చెడుగును విడుము సోదరుడా. చేయకు పాపము స్నేహితుడా, చెడుగును విడుము సోదరుడా. హల్లెలూయా హల్లెలూయా. క్రైస్తవుడు పాపాన్ని విడిచిపెట్టాలి. పాపాన్ని విడిచిపెట్టి యేసు వైపు చూస్తూ మనం ఈ లోక ప్రయాణాన్ని ముందుకు కొనసాగించుకోవాలని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా చక్కగా హెబ్రీ పత్రికలో 2:1-2 దేవుడు మనతో మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి వైపు చూడాలి? మనం యేసు వైపు చూడాలి. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు సముద్రం మీద నడుస్తూ మరి శిష్యులకి ఆయన సహాయం చేయాలనుకున్నాడు. వాళ్ళు పడవలో వెళ్తున్నారు, గాలి తుఫాను వస్తుంది, చాలా భయపడిపోతున్నారు. శిష్యులంతా కూడా పడవలో ఉన్నారు, గాలి తుఫాను వస్తుంది, అలలు పైకి వెళ్ళిపోతున్నాయి, అలలు పైకి వస్తున్నాయి, నీళ్ళు కూడా బొల్లు తర్వాత పడవలోకి వచ్చేస్తున్నాయి. శిష్యులు చాలా భయపడిపోతున్నారు. అప్పుడు అకస్మాత్తుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సముద్రం మీద ఆ శిష్యులకు కనపడి, మీరు భయపడవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నేనే, మీరు భయపడవద్దని చెప్పేసి అభయహస్తాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యులకు అనుగ్రహించారు. అలాగే ఈ కుటుంబానికి కూడా దేవుడు అభయహస్తాన్ని ఇస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు జీవ కిరీటం మన పెద్దలు నమ్మకంగా ఉంటేనే కానీ పరలోక రాజ్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు జీవ వృక్ష ఫలాన్ని మనకు ఇవ్వడు. కాబట్టి ఆ జీవ వృక్ష ఫలాలు పరలోక రాజ్యంలో దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనము యేసుక్రీస్తు వారితో పాటు యుగాయుగములు ఆయనతోనే ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మరి ఈ కుటుంబము మనసుకి లేఖన భావం చాలా చక్కగా ఈ సాయంకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు చూసుకోవాలంతే. సింపుల్. పాపాన్ని విడిచిపెట్టేసి దేవుని వైపు చూసుకోవాలి. అప్పుడు దేవుని వైపు నడవాలి, దేవుని వైపు చూస్తూ వెళ్ళిస్తాడు. పేతురు అన్నాడు, మరి ఆఫీస్కి వచ్చిన తర్వాత పేతురు చూస్తున్నాడు ఆ సముద్రం మీద యేసుక్రీస్తు నడిచించాడు. ఎక్కడమ్మా? అక్కడి నుంచి సముద్రం నడుస్తుంది. పేతురు అన్నాడు, పేతురు సెల్ఫ్ స్పీడ్ అన్నమాట. ప్రభువా నువ్వు నడుస్తున్నావు, నేను కూడా వచ్చేస్తాను. నువ్వు వచ్చేవాడు వెంటనే నువ్వు వచ్చి పేతురు యేసు వైపు చూచి సముద్రం మీద నడిచి వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫస్ట్ యేసు వైపు చూస్తూ వెళ్తున్నాడు. మధ్యలో ఏమైందంటే సముద్రం మీద నడుస్తున్నాడు కదా, అలలు వస్తున్నాయి. యేసుక్రీస్తు వెంటనే టెస్టింగ్ చేస్తున్నాడు. అల్లు ఇంకా ఎక్కువ చేసేసాడు. సముద్రం లోపలికి దిగిపోతున్నాడు. ఇక్కడ వరకు వచ్చేటప్పుడు అంటాడు, ప్రభువా నన్ను రక్షించు. అయితే ఈ లోక ప్రయాణంలో కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, సంసార బాధలు, ధనం లేకపోతే ఇవన్నీ ఉండడం వల్ల మనము యేసులో ఎదగలేకపోతున్నాం. యేసులో ఇవన్నీ మనం అధిగమించి యేసులో ఎదగాలంటే ప్రార్థన ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అలాగే ఇలాంటి గృహ కొడుకులు గృహంలో పెట్టినప్పుడు దేవుడు మీ గృహంలోనికి వచ్చేస్తాడు. చక్కయ్య ఏమనుకోండి, ఏం చేసి పూజించేద్దాం. ఎన్ని ఆటంకములు వచ్చినా నువ్వు చివరకు సహించాలి. ఎంతకాలం సహించమంటారు పాస్టర్ గారు? మనం ఆటంకం ఎంతకాలమో మరణ పర్యంత వరకు మనం సహించేవాడి పరలోక రాజ్యంలోకి వెళ్తారు. మరణం పర్యంత వరకు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారి పరలోక రాజ్యానికి వెళ్తారు. మిగతా వరకు సంగతి పాస్టర్ గారు, మిగతా వాళ్ళందరూ కూడా నరకములోకి వెళ్ళిపోతారు. అలాగా నరకమనునది నిరతముందునయో ఆ ఘోర నరకమునందు పాపులు బాధపడునయో. నరకమనునది నిరతముందునయో ఆ ఘోర నరకమునందు పాపులు బాధపడునయో. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడే మనం చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి, వాక్యాన్ని చదవాలి. వాక్యం వినడానికి మనం సమయాన్ని కేటాయించుకోవాలి.
ఇలాంటి ప్రార్థన కూడికలకి రావాలి, శుభ కూడికలకి రావాలి, ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి. ప్రతిరోజు మన కుటుంబాన్ని చూసి మన కుటుంబంతో కూడా ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మనల్ని సమృద్ధిగా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.